సంవత్సరాల క్రితం దాదాపుగా 42 సంవత్సరాల క్రితం ఆంధ్ర ఆత్మ గౌరవం కోసం పుట్టింది తెలుగుదేశం. ఆ రోజు పరిస్థితుల్లో ఆంధ్రులు అవమానించబడుతున్న పరిస్థితుల్లో తెలుగు జాతి గౌరవం కోసం, తెలుగు జాతి అభ్యున్నతి కోసం, తెలుగు జాతి కోసం మన నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం ఈ 42 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లకు గురై ఎన్నో విజయాలు సాధించి రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని, నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన చరిత్ర ఈ తెలుగుదేశానికి మాత్రమే ఉంది. ఈరోజు ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం మరింతగా ఆస్ఫూర్తితో మరింత ముందుకు పోయి మరింత పోరాటం చేసి ఈ దుష్ట పరిపాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించే సమయం ఆసన్నమైందని నేను అనుకుంటున్నా. దానికి అందరూ మన కార్యకర్తలు, ఈ ప్రజలు అందరూ కంకణబద్ధులై ఒక్క 40 రోజులు పోరాడితే దాస్య విముక్తి, దాస్య శృంఖలాల నుంచి విముక్తి కలుగుతుందని భావిస్తూ అందరూ ఈ 40 రోజులు అత్యంత జాగరూకతతో మనం మెలగాలని ప్రజలందరూ ఇది కోరుతూ మనమందరం ఒక పోరాటం చేస్తే మంచి భవిష్యత్తు పిల్లలకు, రాబోయే తరాలకు అందరికీ మంచి కాలం రావాలని దేవుని ప్రార్థిస్తూ ఈ శుభదినాన్ని మనం ఒక పండగ మాదిరి చేసుకుని ఈ పోరాటానికి స్ఫూర్తితో ముందుకు పోదామని కోరుతూ సెలవు. ఈరోజు మే 13వ తేదీకు ఎలక్షన్లు పోలింగ్ అయితే 2022 నుండి దినదిన ప్రవర్ధమానమై ఈరోజు పార్టీ రూలింగ్ వచ్చేదానికి మనకి ఎన్ని సర్వేలు ఉన్నాయో రాష్ట్రంలో, దేశంలో అన్ని సర్వేలు ఒకే విధమైనవి కూటమి గెలుస్తారని చెప్తారు. కాబట్టి మనము ప్రతి ఒక్కరము రాష్ట్రంలో గెలిచే స్థానాలతో పాటు మనం కానీ గెలిచేదానికి అందరం కలిసికట్టుగా కంకణబద్ధులమయ్యి రేపు పులివెందులలో చరిత్ర పులివెందులు అంటే ఎందుకంటే ఎప్పుడు జరిగితే చరిత్ర అవుతుంది. అందరూ గెలిచే మనం గెలిచినట్టు కాదు, మనం గెలిచేనే రాష్ట్రం గెలిచినట్టు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఏదైనా తరతమ భేదాలు ఉన్నవాడైతే ఈ పులివెందుల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా విన్నపం ఒకటే, ఎవరి పోలింగ్ బూత్ లో వాళ్ళు మెజార్టీ ఓటు తెచ్చడానికి వాళ్ళు శాశక్తులు కృషి చేస్తారని పట్టింపులకు పంతాలకు పోకోకుండా ఏదో సినిమాలో చెప్పినట్టు నేను ఒకరిని తాగుంటే ఏమవుతుంది అనుకోకుండా నేను ఒకరిని వచ్చి నీళ్ళు నా ఒకరి ఏదో నీళ్ళు అనుకుంటే ఊరంతా నీళ్లు వచ్చింటారు కాలంలో సినిమాలో కామెడీ పార్టీ. అట్లా కాకుండా ఎక్కడికెక్కడ ప్రతి ఒక్కడు నా బూత్లో మెజార్టీ కావాలా, నా బూత్లో మెజార్టీ కావాలా తెచ్చి పార్టీ దగ్గర, ఇన్ఛార్జ్ దగ్గర తల ఎత్తుకు తిరిగేట్టుకుంటే పరితరము ఆ బూత్ లో ఉండే లీడర్ల దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు తల ఎత్తుకొని ఉండాలంటే మీ ఊర్లో మీరు కష్టపడి బూత్లు తీసుకురండి, మేము బూతుల్లో మెజార్టీ తీసుకురండి. మీకు పార్టీ అనేది గౌరవం ఇస్తుంది, పదవులు కానీ ఇంకోటి కానీ మీకే ఉంటాయి. దయచేసి ఎవరైనా కూడా ఈ మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో పులివెందుల నుంచి కానీ సైకిల్ అసెంబ్లీకి పోవాలని మనసారా కోరుకుంటూ సెలవు. పార్టీ 42 వసంతాలు పూర్తి చేసుకున్న శుభదినంగా ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించింది ఒక తెలుగు ఆత్మగౌరవం కాపాడాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో శతాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఉంటూ వచ్చింది. ఈ రోజు మన ఎన్టీ రామారావు గారు 83 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి ఎక్కడ దేశంలో చేయని విధంగా ఒక సంక్షేమ పథకాలు అయితేనేమి, ఒక పేదవారికి అన్నం తినేదానికి కూడా లేకుంటే కిలో 2 రూపాయలు బియ్యం తీసుకొచ్చిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ రామారావు గారిది. అదే స్ఫూర్తితో ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు తీసుకుపోయి నడిపించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజుకి కూడా ఒక ఢిల్లీలో, ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో పేరు మారుకోకపోతుందంటే ఒక ఎన్టీఆర్ ఘనత తెలుగుదేశం పార్టీది అని